ఈరోజు వ్యవస్థ దెబ్బతినింది కాబట్టి వ్యవస్థలో అణగారిన వర్గాలు రాజ్యాధికారం దోసుకోక ఈ రాజ్యాధికారం లేని జాతులకు భూమి విషయంలో అయితేనేమి, విద్య విషయంలో అయితేనేమి, వైద్య విషయంలో అయితేనేమి, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన పేదలు ఈరోజు అట్టడుగు వర్గానికి వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజా సంఘాలు ఏకమై అందులో ముఖ్యంగా ప్రజాబలం సంఘం వ్యవస్థాపకులు రామప్ప నాయక్ గారు ప్రజల వద్దకే పాదయాత్ర అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం నందు ప్రెస్ క్లబ్ లో ఆడియో రిలీజ్ చేయడం కూడా ఒక ప్రధానమైన అంశం. అంతేకాకుండా ఈ ప్రజల వద్దకే పాదయాత్ర అనే కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి వారి టీంకి వారికి బహుజన రాజ్యాధికార జేఏసీ నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ ప్రజల వద్దకు పోయినప్పుడు మనము ఎన్నో నేర్చుకోవాల్సిన అనుభవాలు కూడా ఈ లీడర్లకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సిస్టంలో భూమి వివాదం రెవెన్యూలో ఎక్కడ లేని అవినీతులు రెవెన్యూలోనే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మన అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పాలక వర్గాలు ఎవరు వచ్చినా కూడా అది ఇంకో పార్టీనా, టీడీపీ, వైసీపీ, కూటమి, ఈ ప్రభుత్వాలు కాదు, ఎవరు పాలక వర్గంలోకి వచ్చినా పేద వర్గాల భూములు లాక్కోవడము, లేదంటే రెవెన్యూ ఆఫీస్ లో భూ రికార్డులు మార్పు చేయడము, తర్వాత వైద్యం విషయంలో కానీ విద్య విషయంలో కానీ ఇలా అనేకమైన సమస్యలపైన ఈ రోజు ప్రజాబలం సంఘం ఆధ్వర్యంలో ప్రజావోదక పాదయాత్ర అనేది చాలా ముఖ్యమైన ఘటం. చాలా ముఖ్య ఉద్యమానికి ప్రారంభం దినంగా కూడా మనం అనుకోవాలి. కాబట్టి ఈ టీము ఏ నిర్ణయాలు తీసుకున్నా ముఖ్యంగా నేను ఈ టీంకి తెలియజేయడం ఏమంటే, ప్రజాబలం సంఘం టీంకి ఉన్నటువంటి వారు జిల్లా వ్యాప్తంగా ఒక్కొరు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు బహుజన రాజ్యాధికారం చేసి తర్వాత వివిధ ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ప్రజాబలం టీం తరఫున కూడా మేము ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, తర్వాత జెడ్పీటీసీలు స్థానిక ఎలక్షన్ లో కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంటామని చెప్పేసి జేఏసీ టీం తరఫున మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. స్వాగతం. అదేవిధంగా ధన్యవాదాలు. సో మన రాష్ట్ర బడ్జెట్ చూస్తే సాలీన 3,40,000 కోట్లు ఉంది. అదేవిధంగా లోటు బడ్జెట్ అంటే ఇంకా తక్కువ అవుతుంది, 75,000 లక్షల కోట్ల చిల్లర. అసలు ఎటుపోతుంది డబ్బంతా? వ్యవస్థ ఏం జరుగుతుంది? వ్యవస్థలో ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయం, అక్రమాలు తప్పితే ఎవరైతే పాలకులు ఉన్నారో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. కాకపోతే ప్రశ్నించే వాళ్ళు లేరు. ప్రశ్నిస్తే నేరస్తుడిగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ వ్యవస్థలో ప్రజా సంఘాల తరఫున మాట్లాడే వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు. ఆ అతి కొద్ది మందిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యమకారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఈరోజు బహుజన ముద్దుబిడ్డ, గిరిజన నేత, నా సోదరుడు, మూల నివాసి అయినటువంటి రామప్ప నాయక్ అతని టీం చేస్తున్నటువంటి ఈ యొక్క సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి బహుజన రాజ్యాధికార జేఏసీ తరఫున పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయనతో పాటు కలిసి నడుస్తాం. ఏదైతే రెవెన్యూ ఒకటే కాదు, హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, మహిళల మీద రేపులు జరుగుతున్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అయితే సో రికార్డులు మారిపోతున్నాయి, ప్రశ్నించేవాడు లేదు. వారానికి ఒక్కసారి ఇక్కడ గ్రీవెన్స్ జరుగుతుంది. అసలు గ్రీవెన్స్ అధికారులు సరైనటువంటి పద్ధతిలో నడుపుతున్నారా? నిజం చెప్పండి. ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమాలు. ఉద్యోగం అంటే కొద్ది మందికి ఏమైపోయిందంటే ప్రభుత్వమే మాకు లైసెన్స్ ఇచ్చింది లంచాలు తినడానికి, అదే విధంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఇది వాస్తవం, ఈ విషయం మీకు తెలుసు. అటువంటి వారిని ప్రశ్నించడం కోసం ఈ రోజు ప్రజాబలం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాదయాత్రకు పూర్తి స్థాయి ప్రజా సంఘాల తరఫున వారికి మా మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ దీనికి మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయి సహకరించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల తరఫున అదేవిధంగా ఓసీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నాతో పాటు మీరు ఉండాలి. జై భీమ్.